మరి కొత్త బ్లాగ్తో నీ ముందుకు వస్తున్నా. ఫ్యామిలీ మొత్తం ఈరోజు తిరుపతికి వెళ్తున్నాం. ఈరోజు చాలా అంటే మాకు చాలా ఇంపార్టెంట్ డే అనమాట. అంటే నానమ్మ కోరిక, ఇది నానమ్మ కోరిక వల్ల అందరూ ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్తున్నాం. సో తిరుపతి ట్రిప్ మొత్తం ఎలా ఉందో చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. సీ యు గైస్. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పండి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సీరియస్గా ఫోటోషూట్ గురించి డిస్కషన్స్ అయిపోతున్నాయా? స్వామి శరణమయ్యప్ప. చాలా రోజులు అవుతుంది బ్లాగ్ తీసి. యాక్చువల్లీ ఇది బ్లాగ్ అంటే బ్లాగ్ కాదు, మా ఫ్యామిలీ గుర్తుగా వీడియో తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఈ వ్లాగ్ దేనికి సంబంధించిందంటే మా నాన్నగారి కోరిక అనమాట. మా ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్దామని. ఆఖరికి తన కోరిక నెరవేరుతుంది ఫైనల్. మరి వ్లాగ్ ఎలా ఉంటుంది, ఎవరెవరు వచ్చారు, ఎలాగా ఎలా ఎంజాయ్ చేస్తాం, ట్రిప్ ఎలా ఉంటుంది, అడ్డంకులు ఆపదలు రాకుండా హ్యాపీగా సాగిపోద్ది అని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ అవుతుంది. ట్రైన్ ఊగుతుంది అంటారా? అయితే ఈరోజు ఎవరెవరు రేట్ చేస్తారు మొత్తం. సూపర్ ఏసీ కోచ్. నైట్ టైం ఇలా ఉంటుంది. అయితే అమ్మ పడుకున్నారు, డాడీ చేస్తున్నారు. ఏ తమ్ముడు స్వామి హాయ్ హాయ్. ఏం చేస్తున్నారు ఎంతకిద్దరు? ఫోటో డిలీట్ చేసుకుంటున్నాను ఐక్లౌడ్ లో. రేపు మార్నింగ్ నా ఛానల్ బ్లాగ్ కోసం. అక్క నువ్వేం చేస్తున్నావు అసలు? ఈ ట్రైన్ మీద నీ స్పందన ఏంటి? ఏసీ ట్రైన్ ఎక్కువ కదా, ఏసీ ట్రైన్ మీద నీ స్పందన ఏంటి? నేను పట్టుకుంటాను. ఏం లేదంట మాకు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసార్, ఎక్కడ పారిపో. ఎందుక మా అక్కకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం తెలియదు అనమాట. అందుకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అది. అవి ఏదైనా ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఇంటికి వెళ్ళి కొట్టేస్తుంది మళ్ళీ నన్ను. నా స్పందన ఏంటంటే అసలు ఇది పడిపోయింది స్పందన. ఇది సీట్లు కంఫర్టబుల్ గా లేవు, ఏసీ ఎక్కువ వచ్చేస్తుంది. పక్కన మంది తగ్గించడం అవ్వట్లేదు. అది అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడంటే మనం ఇప్పుడు ఏసీ ట్రైన్ లో ఉండి ఏ టిఫిన్ తినడం అనేది ప్రాబ్లం. అదే ఆలోచిస్తుంది. అవును. తర్వాత నా హెయిర్ తర్వాత గుడ్ నుంచి వచ్చిన తర్వాత ఎస్ అది ఒక కొత్త హెయిర్ స్టైల్ అవుతుంది. ఓకే గజనీ కాదు, మోనిష్ 2.0. ఓవర్ టు రోహిత్ స్వామి. స్వామి శర్మ. ఇప్పుడు మన నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం. నాన్న నల్గొండ చూద్దాం. నానమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పు. ట్రైన్ ఎక్కావు కదా, దర్శనంకి వెళ్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అందరితో కాలక్షేపం చేస్తున్నా. అందరితోనా? ఇంకా అందరిది పిల్లలతో కలిసి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలతో కలిసి వెళ్ళడం ఆనందంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు కోరికది అలా వెళ్ళడం? 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాలు అవుతుంది. వెళ్ళాలి, తిరుగుతూ వెళ్ళాలి, పిల్లలందరూ తీసుకుని వెళ్ళాలి. ఆ కోరుకుంటుపోయింది. ఈ నాటికే స్వామి మంచి ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో పెడతా. ఎలా కాదు నిజం ఛానల్ తెలుసు కదా, మళ్ళీ అడుగుతామే. చూస్తాం టీవీలో చూస్తాం. ఏదో అలా
యూట్యూబ్ లో పడతాను నేను edit చేసి. తిరుపతి దర్శనం అయిపోయాక ఎలా మాట్లాడుతూ ఇప్పుడు ఎలా మాట్లాడు మొత్తం రికార్డ్ చేస్తాను. ఓహో సరే సరే, నా గొంతుకు బాగా వస్తే చాలరే బాబు. అందుకే మైక్ ఇచ్చాను. పిన్ని బాబాయ్ ఫుల్ సీరియస్, బాబాయ్ చదివేసుకుంటున్నారు సంవత్సరం. బాబాయ్ డిస్టర్బ్ చేయదు కానీ పిన్ని మాట్లాడదాం. I am so happy. ఎలా చెప్పారు ఇలా తిరుపతి వెళ్దాం 2 సంవత్సరాల ముందు ఏం చెప్పారు? ఏం చెప్పలేదు, కొత్త ఇల్లు కట్టుకోగానే అందరం కలిసి వెళ్దామని అనుకున్నాం. కొత్త ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశం హ్యాపీగా అయింది, హ్యాపీగా తిరుపతి ప్రయాణం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అందరు కలిసి ఇలా వెళ్తాం అనుకోలేదు. చాలా రోజులకి ఎప్పుడో నాన్నగారు మ్యారేజ్ అయినప్పుడు వెళ్ళాలి, తర్వాత ఇప్పుడు వెళ్తాం అందరం కలిసి. క్షేమంగా వెళ్ళొచ్చేస్తే ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా దేవుడి దయ వల్ల క్షేమంగా వచ్చేస్తాం. అంతే. హాయ్ 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 హాయ్. తిరుపతి వచ్చేసాం. నెక్స్ట్ ఏంటి మరి? చలి ఎలా ఉంది ఇక్కడ? మామూలుగా లేదా? హాయ్ హీరో, హాయ్. ఏం లైక్ మనిషి నువ్వు అంటావా? ఫైనల్ దర్శనంకి వెళ్ళిపోతున్నాం. అలా ఒక దారి వెళ్ళిపోయింది. అంటే అది మా నాన్నగారు వల్ల మా నాన్నగారు గర్భగుడి దగ్గర దిగపెట్టేసి మేము ఇటు పక్క వచ్చేసరికి తలొక దారి అయిపోయింది. టైం ఇక్కడే 4 అయిపోయింది. దర్శనం కూడా 4 o'clock అని చెప్పారు. కానీ ఏమవుతుందో తెలియదు, లాస్ట్ వరకు దర్శనం అవుతుందో లేదో డౌట్. పట్టుకొని చూడు స్వామి వేసాం. ఫైనల్ ఈ లైన్లోకి వచ్చాం. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ తలొక దారి వెళ్ళిపోయాం కదా, మళ్ళీ ఒక దగ్గర అందరం కలిసి ఒక లైన్ దగ్గర రాగాం. సో హైలైట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి 1.5 hour ఆఫీసర్ దగ్గర
దానివల్ల మాకు దర్శనం లేట్ అయిపోయింది, చాలా విధాలుగా లేట్ అయిపోయింది అనమాట. హాయ్ చెప్పండి, హాయ్ మాత, హాయ్ చెప్పండి. స్వామి శరణయ్యప్ప. అబ్బా తెల్లవారు 5 గంటలకి ఇంకా జనాలు అలాగే ఉన్నారు తిరుపతిలో. యాక్చువల్లీ నన్ను నైట్ ఏమైందంటే మా డాడీ మమ్మీకి దర్శనం అవ్వలేదు. సో ఎందుకంటే వాళ్ళు 300 రూపీస్ టికెట్లు వాళ్ళకి దొరకలేదు. సో మాతో పాటు వచ్చలేదు ఫ్రీ దర్శనం కోసం. అయితే ఛాన్స్ వాళ్ళకి రాలేదంట. ఏం చేస్తాం మరి, అలాగే రాసిపెట్టి ఉంది. దేవుడి ఇక్కడ తీసుకొచ్చి దర్శనం కాకుండా చేసి, ఎందుకంటే నాకు ఈరోజు ఈవినింగ్ 26th ఈవినింగ్ ట్రైన్, వాళ్ళకి 26th నైట్ 10 o'clock దర్శనం టైమింగ్ ఇచ్చారు. సో ఇక్కడే చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఏం చేద్దాం అంటే కింద దేవుడు గోవిందరాజులు గుడి ఉంది, అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని మమ్మీ డాడీ అలా ఫిక్స్ అయిపోయారు. మరి ఇంకేం చేస్తాం, మన టైమింగ్ తెలుసుకొని మాలో ఉంటే తెల్లవారు 4 గంటలు వేసి ఫ్రెష్ అయిపోయి మీకోసం తిరుపతి తెల్లవారు 5 గంటలకు ఎలా ఉంటే చూస్తారని చూడండి. ఓకే, ఇప్పుడు మన నాన్నమ్మ రియాక్షన్ అలాగే చూద్దాం. తిరుపతి దర్శనం అయిపోయింది కదా, తిరుపతి దర్శనం అయితే నాన్నమ్మ రియాక్షన్ అది చూద్దాం. చాలా బాగుంది. చాలా బాగుందా? దేవుడు బాగా చూసుకున్నా, మూడు బాగా చూసుకున్నా దేవుడిని. నీకు స్వామి నీకు ఎలాగ అనిపిస్తే అలాగే నాకు అలాగే అనిపించింది. టైం ఫుల్ టైం పాస్ అయింది. ఒకసారి నువ్వు చేస్తే ఇంకా బాగుంటది. బాగా 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 అయింది, అంత చాలా హ్యాపీ. ఈ రియాక్షన్ చేయడం మా దర్శనం తర్వాత ఎవ్రీథింగ్స్ గుడ్, అంతా బాగా. అమ్మయ్య, చాలా క్లిప్స్ అండ్ వీడియోస్ కూడా చాలా మిస్ అయిపోయాయి. ప్లస్ దర్శనం అయితే బాగా జరిగింది, మాకు ఏ అడ్డంకులు రాకుండా మేము అదే కోరుకున్నాం, అదే జరిగింది. లక్కీగా మమ్మీ వాళ్ళు కూడా హ్యాపీగా దర్శనం జరిగింది, ఫ్రీ దర్శనం. అందరూ సేఫ్గా రిటర్న్ అయిపోతున్నాం వైజాగ్. ట్రైన్ వచ్చేసి హౌరా ఎక్స్ప్రెస్. ట్రైన్ టికెట్ ఉన్న వాళ్ళు కన్నా ట్రైన్ టికెట్ లేని వాళ్ళు రిజర్వేషన్ సీట్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ ట్రైన్ స్పందన ఏంటంటే అదే చెప్పిన ట్రైన్లోనే టికెట్ తీసుకోవడం, టికెట్ తీసుకోలేని వాళ్ళు కొంచెం కొండంతా ఇబ్బంది. లేకపోతే బ్యాగ్ ఆ బ్యాగ్ ఎవరితో తెలియదు, తీయమంటే ఎవరు తీయట్లేదు బ్యాగ్. ఇప్పుడు ఏదో చేసే బ్యాగులు తీసుకుంటే పడుకోలేదు. అండ్ నుంచి ఒక నిద్ర లేదు, ఏం లేదు. సరిగ్గా చూద్దాం. కానీ ఇప్పుడు మాకు కూడా దర్శనం చాలా బాగా అయింది. మొత్తం 2 గుడికి వెళ్ళాం. పద్మావతి అమ్మవారి గుడిన కింద తిరుపతిలో, ఇంకా గోవిందరాజ స్వామి గుడికి, అదేనా గోవిందరాజ 2 గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా ట్రైన్ అసలు నిమిషం కూడా కాలేదు దర్శనం. అది పరిస్థితి. ప్రెసెంట్ అయితే దర్శనాది బాగా అయిపోయింది, అది జరిగింది. ఓకే, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.